హాయ్ ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తోటైతే మళ్ళీ మీ ముందరికైతే వచ్చేసాను. ఈ వీక్ వచ్చేసి నేను మీరు అడిగిన విధంగానే డైరెక్ట్ పాయింట్ కి అయితే వెళ్ళిపోతున్నాను. హిస్టరీ గురించి అయితే నేను కొంచెం తక్కువగా అయితే చెప్తాను. డైరెక్ట్ పాయింట్ కి అయితే వెళ్ళిపోతాను. నాకు తెలిసినంత వరకు ఇదైతే మినిమం చెప్పాల్సిందే, లేకపోతే ఏమీ అర్థమైతే కాదు. మీరు అడిగిన విధంగానే నేను స్క్రిప్ట్ అయితే చేంజెస్ అయితే చేశాను. ఇంకా మన ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాము. దిస్ ఈజ్ అమర్ సోనా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ద ఫస్ట్ ఫోటో దట్ రీచ్ ద ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. 1995 లో నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ ఒక ఖాళీ ప్రదేశాన్ని అయితే ఫొటోస్ అయితే తీసింది. అది కూడా 10 days పాటు అయితే ఫొటోస్ తీస్తూనే ఉంది. జనరల్ గా చూస్తే అక్కడ వాళ్ళకు ఏమైతే కనబడలేదు. దట్ మీన్స్ హబుల్ టెలిస్కోప్ కాకుండా నార్మల్ టెలిస్కోప్స్ యూజ్ చేసేసి చూస్తే అక్కడ వాళ్ళకి ఏమైతే కనబడలేదు. కానీ హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటోలు చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే హబుల్ టెలిస్కోప్ తీసిన ఫోటోస్ లో మనకు వేలాది గెలాక్సీస్ అయితే కనిపించాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే కొన్ని గెలాక్సీస్ 13 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. అంటే ఈ విశ్వం పుట్టినప్పటి వెళ్తురు అనమాట. దట్ మీన్స్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అయితే నేను క్లారిఫై అయితే చేయదలుచుకున్నాను. ఇక్కడ మనము టైం ట్రావెల్ చేసినట్లు అనమాట. ఇక్కడ నుంచి మనకు ఈ గెలాక్సీస్ 13 బిలియన్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. మనం లైట్ స్పీడ్ తో కంపేర్ చేస్తే ఈ లైట్ మనకు చేరుకోవడానికి 13 బిలియన్ ఇయర్స్ టైం అయితే పడుతుంది. అంటే మనకి ఇప్పుడు కనిపించిన గెలాక్సీస్ అన్ని 13 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఫోటో పేరు వచ్చేసి హబుల్ డీప్ ఫీల్డ్. ఇంకా మనం మన నెక్స్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈజ్ యువర్ బ్రెయిన్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ యూ? మనం ఆలోచించే ప్రతి ఆలోచన మనదైతే కాదు. ఈ మాట అయిన వెంటనే నేనైతే షాక్ అయితే అయినాను. సో చూద్దాం, దీని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసి కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్, నీట్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మన మెదడులో నుంచి వచ్చే ఆలోచనలు మనం కాకుండా మన పూర్వ అనుభవాలను, భయాలను, అలవాట్లను ఇంకా వేరే వేరే కారణాలను బేస్ చేసుకొని మన ఆలోచనలు అయితే క్రియేట్ అవుతాయంట. నేను ఇది వచ్చేసి కొంచెం జనరల్ టర్మినాలజీలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మన బ్రెయిన్ వచ్చేసి మనము ప్రీవియస్ గా ఎక్స్పీరియన్స్ అయిన ప్రతి ఒక్క దాన్ని మన ఆలోచన లాగైతే ఇస్తదంట. సో అదైతే పాయింట్. యాక్చువల్ గా మన బ్రెయిన్ వచ్చేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వీటితో పాటు మన భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తుందంట. సో ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన డ్రీమ్స్ లో మనము ఫ్యూచర్ ని చూస్తామా? కొంతమంది వ్యక్తులు చెప్తుంటారు, నిన్న కలలో చూసింది ఈరోజు జరిగింది అని, లేదా ఈరోజు జరిగిన విషయం నాకు ఎప్పుడో కళ రూపంలో వచ్చిందని చెప్తుంటారు. ఇది ప్రముఖులలో లింకన్ కు, నికోలస్ టెస్లా వంటి వాళ్లకు ఇలాంటి అనుభవం జరిగిందని వాళ్ళు చెప్పారంట. యాక్చువల్గా చెప్పాలంటే మన మెదడు నిద్రలో కూడా సమాచారాన్ని అయితే ప్రాసెస్ అయితే చేస్తూనే ఉంటుంది. అందులో ఫ్యూచర్ ని చూడడం అంటే కొంచెం కష్టమే గానీ కొన్ని ప్రాబబిలిటీస్ అయితే చూపిస్తుంది. అందులో ఏదో ఒకటి అలా తగులుతుంది అనమాట మనకు. ఈ విషయం గురించి సైంటిస్టుల దగ్గర నుంచి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. కాబట్టి మన కళలు పూర్తిగా నిజమవుతాయనే విషయం మనకు తెలియదు, పూర్తిగా అబద్ధం అవుతాయనే విషయం కూడా మనకు తెలియదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇంకా మనం మన నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎర్త్ మీద ఉన్న లార్జెస్ట్ రివర్స్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి అమెజాన్ రివర్. ఇది మాక్సిమం అందరికైతే తెలిసి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నది. ఇది దాదాపు 7000 కిలోమీటర్స్ పొడవైతే ఉంది. ఈ నదిని దాటడం అనేది ఇంకా ఒక సాహసం అనేది చెప్పాలి. నెక్స్ట్ రివర్ వచ్చేసి నైల్ రివర్. ఇది ఆఫ్రికాలో ఉంది. ఈ నది వచ్చేసి సుమారు 6650 కిలోమీటర్స్ పొడవైతే ఉంది. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద రివర్. ఈ రివర్ చాలా స్పీడ్ గా అయితే పోతుందంట. సో దీన్ని దాటడం కష్టం. నెక్స్ట్ రివర్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ డిస్ప్లే మీద అయితే వేస్తాను. ఇది చైనాలో ఉంది. దీని పొడవు వచ్చేసి 6300 కిలోమీటర్స్. దీనిని దాటడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే యాజ్ యూజువల్ ప్రీవియస్ గా మనం చూసిన రివర్స్ మాదిరే దీని యొక్క ఫ్లో కూడా చాలా స్పీడ్ గా అయితే ఉంటుందంట. నెక్స్ట్ వన్ వచ్చేసి గంగా రివర్. ఇది మన భారతదేశంలోనే ఉంది. ఇది మన భారతదేశంలో పవిత్రమైన నది. ఇది అనేక వందల కిలోమీటర్ల ప్రవాహం కలిగి ఉంది. దీనిని దాటడం చాలా కష్టం. నెక్స్ట్ రివర్ వచ్చేసి మెకాంగ్ రివర్. సో స్పెల్లింగ్ వచ్చేసి డిస్ప్లే మీద అయితే ఇస్తాను. ఇది దక్షిణ ఆసియా దేశాల్లో ప్రవహించే నది. ఇది సుమారు 4350 కిలోమీటర్స్ పొడవైతే ఉంది. ఈ నదిలో ఎక్కువ వరదలైతే వస్తుంటాయంట. యాజ్ యూజువల్ దీన్ని దాటడం కూడా చాలా కష్టం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా మనం మన నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం.
మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రేంజ్ మౌంటైన్ మిస్టరీస్ ఆన్ ఎర్త్. ఇంకా యాజ్ యూజువల్ మిస్టరీస్ అన్నాను కాబట్టి దీనికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. అంతేకాకుండా ఇక్కడ థియరీస్ మాత్రమే ఉంటాయి. సో ఇదైతే గమనించగలరు. ఇందులో ఫస్ట్ మౌంటైన్ వచ్చేసి మౌంట్ రొరైమా అంట. సో స్పెల్లింగ్ వచ్చేసి డిస్ప్లే మీద అయితే వేస్తాను. ఇది వచ్చేసి సౌత్ అమెరికాలోని గయానా మరియు బ్రెజిల్ మరియు వెనుజులా సరిహద్దులో ఉంది. ఈ మౌంటైన్ యొక్క హైట్ వచ్చేసి 2800 మీటర్స్ అంట. ఈ మౌంటైన్ కి ఇంకొక పేరు కూడా ఉంది. అదేమిటంటే ది ల్యాండ్ బిఫోర్ టైమ్. యాక్చువల్గా ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నివసించే జంతువులు మరియు మొక్కలు ఎంతో ప్రాచీనమైనవి. నెక్స్ట్ మౌంటైన్ వచ్చేసి మౌంట్ ఎట్నా. దీనికి సంబంధించిన స్పెల్లింగ్ వచ్చేసి డిస్ప్లే మీద అయితే వేస్తాను. ఇది ఒక అగ్ని పర్వతం. ఇంకా అంతేకాకుండా ఇందులో యాక్టివ్ వాల్కనో కూడా ఉంది. ఇక్కడ మిస్టరీ ఏంటిదంటే 2001 లో ఉన్నట్టుండి అక్కడ ఒక పేలుడు జరిగిందంట. దట్ మీన్స్ లావా అయితే బ్లాస్ట్ అయింది. అది ఎందుకు బ్లాస్ట్ అయిందో మన సైంటిస్టులకైతే తెలియదు. నెక్స్ట్ మౌంటైన్ వచ్చేసి మౌంట్ షింగ్లా అంట. హిమాలయాల్లో ఉన్న ఈ పర్వతం వచ్చేసి సుమారు 6000 మీటర్ల ఎత్తు అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించిన మిస్టరీ వచ్చేసి ఇక్కడ శక్తులైతే ఉన్నాయంట, పురాణ ద్వారాలు ఉన్నాయంట, ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయనైతే ఇక్కడ చెప్తున్నారు. ఈ పర్వతం చుట్టూ జరిగే అనేక అపురూపమైన అనుభవాలు మానవుల యొక్క శక్తిని అయితే పెంచుతాయంట. నెక్స్ట్ మౌంటైన్ వచ్చేసి మౌంట్ ఫ్యూజీ. జపాన్ లోని ఈ పర్వతం చాలా ఉన్నతమైన సుందరమైన శిఖరాలతో కలిగి ఉందంట. కానీ దీనికి సంబంధించిన పురాణాలు, మౌంటైన్ చుట్టూ ఉన్న దృశ్యాలు, ఇంకా మనము పరిష్కరించలేని రహస్యాలు ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ మౌంటైన్ వచ్చేసి ట్రయాంగిల్ మౌంటైన్. ఈ మౌంటైన్ వచ్చేసి అరేబియాలో ఉంది. ఈ పర్వతం దానికి సంబంధించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, వాటికి సంబంధించిన శక్తి మరియు ఇక్కడ ప్రకృతి కూడా అసాధారణంగా ఉంటుందంట. సో ఇది కూడా ఒక మిస్టరీనే. ఇంకా మిస్టరీ ఎందుకంటే దాని గురించి క్లారిటీగా ఎవరైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోయినారు కాబట్టి అది ఒక మిస్టరీ. అంతేకాకుండా ఇక్కడ ఏలియన్స్ కనబడినాయని కూడా చెప్తున్నారు. సో తెలుసు కదా, ఇంకా ఏలియన్స్ అంటే ఇంకా అసలుకే మనకు ఏం ఆధారాలు అయితే ఉండవు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయగలరు. ఇంకొక కొత్త వీడియో తోటి మళ్ళీ మీ ముందరికైతే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఎంఆర్ సోనా సైనింగ్ ఆఫ్. జై హింద్.